అంజలి దొరికితే గాని నిద్రపోనంటున్నాడు సైకో. అసలు సైకోలు ప్రేమిస్తారా? వాళ్ళకి ప్రేమంటే ఏంటో తెలుసా? ఆ విషయం గురించి మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ వీరభద్రరావు గారు. చెప్పండి. నాకు తెలీదు మిస్టర్ వీరభద్రరావు, సైకో అంటే ఏంటి? Someone who is mentally unstable, affected by psychosis. సైకోసిస్? బోసిడికే. సైకో అంటేనే అర్థం కావడం లేదు. సైకోసిస్ అంటావేంటి? వాళ్ళకి మెంటల్ సార్, ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు. పాయింటే, నువ్వు చెప్పింది కరెక్ట్. ఇదే కదా? ఏంటి ఏమన్నా? సైకోలకు ప్రేమించడం రాదా? కెన్ యు సీ మై ఐస్? అంజలిని నేను ఎంతగా ప్రేమించాను. అంజలిని, నా అంజలిని కలకత్తా పోలీస్ దాచేసింది. ఏయ్ కమిషనర్, నా అంజలి నాకు దొరికేంత వరకు సిటీలో ఉన్న ఏ అంజలిని నేను వదలను. చిన్న, చితక, ముసలి, ముతక, సిటీలో ఉన్న ఏ అంజలిని వదలను. అందరిని. నీ పేరేంటి? శ్రీవాత్సవ్. నీ పూర్తి పేరు? అంజలి శ్రీవాత్సవ్. అంజలి? facebook.com అంజలి కోల్కతా. ఈ లిస్ట్ లో ఉన్న అంజలిలందరూ నాకు కావాలి. గుర్తొచ్చిందిరా, అంజలిదేవి బెగ్గర్. అది వాడి అమ్మ. బెగ్గర్ యా. దాన్ని కూడా తెచ్చేయండి రా. అంజలిని మాట్లాడుతున్నాను సరస్వతి గారు. రాష్ట్రమంతా అల్లకల్లోలంగా ఉంది. విక్టిమ్ తాలూకు బంధువులు, పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. కోల్కతా పోలీసులేమో వెతుకుతున్నారు, కానీ ఇంకా ఎలాంటి న్యూస్ రాలేదు. నువ్వెక్కడున్నావయ్యా? ఫారెస్ట్ లో ఉన్నా. అర్జెంట్ గా సిటీకి రా. ఏ సార్? ఆ సైకో గడు సిటీలో ఉన్న ప్రతి అంజలిని కిడ్నాప్ చేస్తున్నాడు. త్వరగా రా. సార్, నాకు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఏం చెప్పాడంటే వాడిని వేసేసిన తర్వాత ఫోన్ చేస్తాను, అప్పుడు రమ్మన్నాడు సార్. ఫోన్ కోసం వెయిటింగ్ ఎక్కడా? గడిది గుడ్డు. ఆ సైకో గడు ఆడి పెళ్ళాన్ని, ఐ మీన్ నా చెల్లెలు కూడా ఎత్తుకుపోయాడు. నువ్వు బాగున్నావు, బట్ ఐ హేట్ యువర్ హస్బెండ్ పాజిటివ్గా. ఐ విల్ కిల్ హిమ్. ఆడెక్కడా, నువ్వెక్కడా? యు ఆర్ సో బ్యూటిఫుల్. కెన్ ఐ డాన్స్ విత్ యూ? నో ప్రాబ్లం, ప్లీజ్ కమ్. డోంట్ ఫియర్, ఐ విల్ షో యూ హౌ టు డూ ఇట్. కమ్ ఆన్, కమ్ ఆన్. ఎందుకురా? అంజలి దేవి, మీ మమ్మీ ఎందుకు లేవట్లేదు? అంటే ఆవిడకి జాయింట్స్ పెయిన్స్. అమ్మా, ఇక్కడ నుంచి లేచి నీ పక్కన కూర్చోమను చాలు. పిలవరా? అమ్మని పిలు. మేవా భాయ్, ఇదమ్మా కాదు, బొమ్మ. ఆ బొమ్మను పెట్టింది నువ్వేనా? అవును సార్. ఎందుకు పెట్టావు? కాన్సెప్ట్, మై హోల్ ఇంటెన్షన్ ఈస్ బెకింగ్ సిస్టమ్ మార్చాలని. నీ ఐడియా నాకు నచ్చింది. ఐ అప్రిషియేట్ ఇట్. ఈవెన్ ఇట్ ఇస్ గ్రేట్ ఐడియా. ఈ బొమ్మకు బుర్కా వేసి అమ్మ అమ్మ అని చెప్పి ఎంతో తెలివిగా రోడ్డు పక్కన కూర్చోబెట్టి డబ్బులు అడుక్కుంటూ మొత్తం సిస్టమ్ నే మార్చేద్దాం అనుకుంటున్నాడు. లాంగ్వేజ్ మారింది. ఈ బొమ్మను చూపించి అమ్మ అని చెప్పావు నాకు. చెప్పి పైగా మూగదే అన్నా. నన్ను ఏడిపించావు. నీకెలా కనిపిస్తున్నారా నేను? बोल भाई, बुरा मत मानना, लेकिन ये तुमको एड़ा ही समझ रहा है. బొమ్మను చూపించి అమ్మ అంటావురా నువ్వు?
వయసుతో నిమిత్తం లేకుండా ఒకే పేరుతో ఉన్న ఇంతమంది ఆడవాళ్ల కిడ్నాప్ గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో నమోదైంది. సైకో వెతుకుతున్న అసలైన అంజలి ఇప్పుడు లైవ్ లో ఉంది. రే సైకో, వింటున్నావా? भाई वो टीवी में आ रहे. నిన్నే. నీకు కావాల్సిన అంజలి నా దగ్గర ఉంది. మిగతా వాళ్ళని ఏం చేయకో, నాకు ఫోన్ చేయి. నువ్వెక్కడికి తీసుకురమ్మంటే అక్కడికి తీసుకొస్తా. టీవీలో నా నెంబర్ స్క్రోల్ అవుతుంది, కనిపిస్తుందా? ఫోన్ చేయి. ఫోన్ చేయండి రా నెంబర్కి. అమెరికా నుంచి డాక్టర్ వచ్చారు. మీ పేషెంట్ రిపోర్ట్స్ ఆయనకి చూపించాను. అర్జెంట్ గా మీతో మాట్లాడాలి అంటున్నారు. नहीं उठा रहे भाई. ఆపరేషన్ చేస్తే కాళ్ళు వస్తాయని చెప్పారు డాక్టర్ గారు. కాకపోతే 10 lakhs మీరు ఇప్పుడే డిపాజిట్ చేయాలి. ఇప్పుడంత డబ్బు నా దగ్గర లేదు సార్. మళ్ళీ నైట్ ఫ్లైట్ కి డాక్టర్ గారు అమెరికా వెళ్ళిపోతున్నారు. మీరు 1 hour లో అయినా అరేంజ్ చేయగలిగితే నేను డాక్టర్ గారితో మాట్లాడి ప్రోగ్రామ్ కన్ఫర్మ్ చేస్తా. రే నేను హాస్పిటల్లో ఉన్నాను, ఫోన్ పెట్టేయ్. నీకు షూరిటీ లేకుండా డబ్బులు ఇవ్వనయ్యా, అది నా పాలసీ. నీ దగ్గర షూరిటీ ఉందా? మీకెన్నో కోట్లు వసూలు చేసి పెట్టాను, నన్ను నమ్మరా? నమ్మను రాజా, బిజినెస్ ఈజ్ బిజినెస్. $10 లక్షలు కావాలి నాన్న. వీళ్ళన్నయ్యకి ఆపరేషన్ చేయించాలి. వేరే దారి లేక మీ దగ్గరకు వచ్చాను. నిన్నెప్పుడు నేను మొండి విధవ అనుకున్నానే తప్ప ఇంత రెస్పాన్సిబుల్ పర్సన్ అనుకోలేదురా. వాళ్ల కోసం నువ్వు ఇంత చేస్తుంటే నాకు నిజంగా ఆనందంగా ఉంది. కానీ ఈ పేద తండ్రి దగ్గర పెన్షన్ తప్ప ఇంకేమీ లేదు. నేనేవి దాచుకోలేదురా. కావాలంటే మీ అమ్మని అడుగు. ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావు నాన్నా? నువ్వేమన్నా ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నావరా? ఆడి దగ్గరికి వెళ్ళమని ఇంటింట తిరుగుతాంట్రా. 42 మంది ఉన్నారు ఆడి దగ్గర. నా పెళ్ళం కూడా ఉంది అందులో. సార్ నాకు అర్జెంట్గా 10 లక్షలు కావాలి, మీరు ఇస్తారా? నేనెందుకు ఇస్తారా? వాడిని చంపేసి వాడి మీద రివార్డ్ ఉందా తీసుకెళ్ళు. రే నేను కొన్ని డబ్బులు అరేంజ్మెంట్ లో ఉన్నా, అది చూసుకొని ఫోన్ చేస్తా. పెట్టే. ఎంత కావాలరా నీకు? 10 లక్షలు కావాలి. మరి నన్ను అడిగితే నేను ఇస్తానుగా. నిజంగా ఇస్తావా? అంజలిని తెస్తావా? ఎక్కడికి రావాలి? శ్యామ్ బజార్కి వచ్చేయి. రన్నింగ్ ట్రామ్ ఎక్కి. ఆ క్షణంలో సైకో నాకు దేవుళ్లా కనిపించాడు. దేవుడే సైకో రూపంలో నా ముందుకొచ్చాడా అనిపించింది. అంజలిని తీసుకుని ట్రామ్ ఎక్కేశా. నేనిస్తాను అంటే ఎలా నమ్మేవరా నువ్వు? ఎలా కనబడుతున్నాను రా నీకు? ఆపుతున్నావేంట్రా? చంపనివరా మీకు? లెట్ మీ కిల్ యు అమిగో. పదిచ్చుకో, పొడి చేసుకో. ఏంటి? పదిచ్చుకో, పొడి చేసుకో. పదిస్తే పొడి చేసుకోవచ్చా? ఎస్. ఆర్ యు సీరియస్? యా. You won't do anything? No. Promise? Hey! I hate promises. Promise it, promise. You know, amigo, you're a bigger psycho than me. Hey, Chirag. हाँ भाई. నీ ఇంట్లో డబ్బులు ఎంత ఉన్నారా? 1 लाख. ड्राइंग खींच. चल. तेरा प्रॉब्लम सॉल्व. డబ్బులు వదిలేసారని బయటికి. నా కళ్ళ ముందే రాబరీ జరుగుతున్నా నాకు తప్పు అనిపించలేదు. వాళ్ళన్నయ్యకి కాళ్ళు రావాలి, అదే నా టార్గెట్. సార్ ఒక్క నిమిషం. మిమ్మల్ని డబ్బులు అడిగాను, మీరివ్వలేదు. ఈడిస్తా అన్నాడు.
5 ఇచ్చాడు, ఇంకో 5 అరేంజ్ చేస్తున్నాడు. ఒక్క హాఫ్ అన్ అవర్ వదిలేయండి. ఏంట్రా వదిలేసిది? నువ్వు గంతించు గంతించు. కింద పెట్టకుండా కూడా కాల్చొచ్చు. యూసి చలో చలో చలో.